హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత మళ్ళీ వచ్చేసాను. చూస్తున్నారు కదా నా వెనకాల. ఆల్మోస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇచ్చే లోపే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చాను, ఏ ప్లేస్కి వచ్చాను, ఏ గణపతి మహారాజ్ గురించి చెప్తున్నాను అనే డీటెయిల్స్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది నా బ్యాక్గ్రౌండ్ లోనే. సో ఈ రోజు అప్డేట్స్ ఏంటి, మన ఖైరతాబాద్ మహాగణపతి ఆ గణనాథుడు ఈ రోజు ఎలాంటి వర్క్స్ వరకు కంప్లీట్ అయింది అండ్ ప్రెసెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్కర్స్ ఏంటి అని అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో అండి, ఇప్పుడు మనతో మాట్లాడడానికి రాజేందర్ గారు, అంటే శిల్పి ఆయన, మన గణపతి యొక్క అవతారం ఎలా రావాలి ఏంటి అని A to Z దగ్గరుండి ఆయనే రాజేందర్ గారే చూసుకుంటున్నారు. సో ఆయన ఈ ఖైరతాబాద్ కమిటీ ఉత్సవ మెంబర్ గా కొన్ని సంవత్సరాలు, అంటే దగ్గరగా 45 years నుంచి ఆయన ఇక్కడ మనకి గణపతి యొక్క సేవలో ఉన్నారన్నమాట. సో ఆయనని అడిగి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సో చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ గా ఇక్కడ స్వామివారి సేవలో ఉన్నారు? నేను 1978 నుంచి ఈ స్వామివారి సేవలో ఉన్నాను. ఓకే, 1978 నుంచి స్వామివారి సేవ చేస్తూనే ఉన్నారు. సో ఈ ఇయర్ ఎప్పుడు వర్క్స్ కంప్లీట్ అవుతాయి? అంటే మనకి ఇంకా కొంచెం టైమే ఉంది. సో ఈ కొద్ది సమయంలో ఎప్పుడు ఈ వెల్డింగ్ వర్క్ అవుతుంది, ఎప్పుడు మళ్ళీ మన గణపతి దర్శనం ఇస్తారు? ఇంకొక 1 week లో వెల్డింగ్ వర్క్ మొత్తం పూర్తి అవుతుంది. 25 దాని నుంచి ఆర్టిస్టులు దిగుతారు. ఆర్టిస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ లాగానే ఒక 3 నుంచి 4 days ముందు మొత్తం కలర్తో పాటు భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 3 days ముందే మనకి భగవంతుడు తయారైపోతారన్నమాట. దాన్ని బట్టి మీరు చూస్తుండే ఇప్పుడు నైట్ అండ్ డే, అంటే డేలో గ్రూప్ నైట్ లో గ్రూప్ పెట్టి పనిచేస్తాం. షార్ట్ టైం ఉంది కాబట్టి. ఓకే, సో సార్ చెప్పండి, ఇప్పుడు మామూలుగా మనకి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్ అన్నమాట. సో 70 years కంప్లీట్ అయింది. సో 70 years సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కమిటీ మెంబర్స్ కానీ ఖైరతాబాద్ ని చూసే గణపతి భక్తులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు 70 సంవత్సరాలు కంప్లీట్ అవడం వల్ల. మరి ఈ సందర్భంగా 70 అడుగుల ఎకో ఫ్రెండ్లీని తయారు చేస్తున్నారు కదా, మరి ఈ ఇయర్ మనకి భగవంతుడు ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నారు? అంటే ఈ వినాయకుడిని మామూలుగా ఒక వినాయకుడు రూపం తీసుకొని వెల్డింగ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డిజైన్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకొక 2-3 days పూర్తి అయిన తర్వాత అందరు భక్తులకి ఇక్కడ బ్యానర్ పెట్టడం జరిగింది. అక్కడి నుంచి వినాయకుని డీటెయిల్ మొత్తం కూడా బయట చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ పంచముఖ గణపతి వస్తారు కదా సార్, సో ఈ ఇయర్ కూడా అదే కాన్సెప్టా? లేదు, ఈ సంవత్సరం సప్తముఖ గణపతి అని డిజైన్ అనుకుంటున్నాము. ఆ డిజైన్ పూర్తి అయిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. సప్తముఖాల్లో ఏ భగవంతుడు మనకి రావచ్చు అంటున్నారు? అది మొత్తం డిజైన్ పూర్తి అయిన తర్వాత తెలుస్తుంది. సో పంచముఖ గణపతి ఈసారి సప్తముఖ గణపతి. ఓకే, మరి స్పెషల్ ఏంటంటున్నారు ఇయర్? సప్తముఖం అంటే ఈ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఈ వినాయకుడిని దాదాపు సిద్ధాంతి విఠల్ శర్మ గారు పంచాంగ సూచి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అయినా సప్తముఖ వినాయకుడిని చేస్తే అందరికి మంచి జరుగుతుంది అన్నారు. దాని ప్రకారం డిజైనింగ్ వర్క్ ఇంకా ప్రోగ్రెషన్లో ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. సో సార్ చెప్పండి, మీరు కొన్ని ఇయర్స్ నుంచి స్వామివారి సేవలో ఉన్నారు కదా, సో ఇన్ని ఇయర్స్ గా మీరు చేస్తూ ఉండడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖైరతాబాద్ మహాగణపతి సేవలో ఉండడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నా పూర్వజన్మ వృత్తి అనుకోవాలి. ఎందుకంటే ఈ అవకాశం ఎంతో మంది ఆర్టిస్టులు వాళ్ళకి తగ్గకుండా నాకు తగ్గుతుందనే ఒక సంతోషం ఫీల్ అవుతున్నా. రియలీ నా పూర్వజన్మ ఏం చెప్పాలి తెలియదు, తమిళ్ కదా. ఓకే, అది ఓకే, நீங்கள் తమిళా? எங்களுக்கு தமிழ் కూడా தெரியும். ఓకే సార్ చెప్పండి, ఇప్పుడు మరి ఎన్ని డేస్ లో మనకి పోస్టర్ రావచ్చు? ఇంకొక 3 days కంప్లీట్ అవుతుంది. డిజైన్ రిలీజ్ చేస్తారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ భక్తులకి? తర్వాత చెప్తానమ్మా. ఈ రిలీజ్ అయిన తర్వాత మొత్తం డీటెయిల్ చెప్తాను. అంటే మీరు ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అని భక్తులకి ఏం చెప్పబోతున్నారు? ఈ ఇయర్ చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే డిజైన్ కూడా చాలా బాగా హెవీ డిజైన్ తయారవుతుంది. అది టోటల్ కంప్లీట్ అయ్యి విఠల్ శర్మ గారు కూడా చూసి ఆయన ఓకే అండి అప్పుడు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, గణపతి మహారాజు ఆల్రెడీ ఒక లెగ్ అయితే, రైట్ లెగ్ అయితే ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంకొక లెగ్ అయితే వాళ్ళు ఫిక్స్ చేయడానికి ఏదైతే వెల్డింగ్ వర్క్ ఉందో ఆ వర్క్ అయితే వాళ్ళు కంప్లీట్ చేసేస్తున్నారు. సో ఆల్రెడీ మనం చూసాము 2 days బ్యాకే గణపతి మహారాజు యొక్క రైట్ లెగ్ అయితే ఫిక్స్ చేసేసారు. అండ్ ఇప్పుడు సెకండ్ లెగ్ ఫిక్స్ చేయడానికి వాళ్ళు వెల్డింగ్ వర్క్ అయితే చేసేస్తున్నారు అన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్ గా వర్క్స్ అయితే జరిగిపోతున్నాయో. అండ్ మనం స్టార్టింగ్ డే నుంచి కూడా చూస్తున్నాం కదా, వర్క్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత % వర్క్ కంప్లీట్ చేస్తున్నారో. అండ్ వీళ్ళందరూ కూడా వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి ఫాస్ట్ గా ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడానికి చేస్తున్నారు. ఎందుకంటే ద ఓన్లీ రీజన్ ఏంటి అంటే మనకి చాలా తక్కువ టైం ఉండడమే రీజన్ అన్నమాట. సో ఈ తక్కువ టైంలో
గణపతి మహారాజు యొక్క వెల్డింగ్ వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత గణపతి అవతారం తయారు చేసేస్తారన్నమాట. సో నిన్న మనం మాట్లాడుకుంది ఏంటి అంటే వీళ్ళు ఏదైతే రాడ్స్ ఉన్నాయో వాళ్ళు ఒక షేప్ లో తయారు చేసుకొని మనం చూస్తున్నాం కదా కాళ్ళుని ఫస్ట్ వాళ్ళు సైజ్ వైజ్ గా రింగ్స్ అంటే సర్కిల్ గా ఫామ్ చేసుకొని అలా బిగ్ టు స్మాల్ లెగ్ కి కావాల్సిన విధంగా సర్కిల్స్ అన్ని ఫామ్ చేసుకొని ఆ తర్వాత వాటికి అడ్డంగా కూడా ఉండేలాగా కొన్ని రాడ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ విధంగా వాళ్ళు వర్క్ అయితే కంప్లీట్ చేసేసి సెకండ్ లెగ్ అయితే ఫిక్స్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నాం కదండి వాళ్ళు ఏదైతే తయారు చేసుకుంటున్నారో అది మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. సో దానివల్ల మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్ మెజర్మెంట్ ఉంటేనే మనకి భగవంతుడు అనేది స్వామివారు మంచిగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేసినా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మనం చెప్పాం కదా కాలు లెగ్ కి సర్కిల్ ఎలా అలా బిగ్ సైజ్ స్మాల్ సైజ్ అలా ఆ సైజ్ వరకు వాళ్ళు ఈక్వల్ గా సైజ్ ని చూసుకుంటూ వాళ్ళు మెజర్మెంట్స్ తో ఇలా చేస్తారన్నమాట. సో చూసారు కదండి శిల్పి గారు ఆయన 1978 అంటే కొన్ని దగ్గర 45 years కంటే ఎక్కువే ఆయన ఇక్కడ మన స్వామివారి సేవలో ఆయన కూడా ఒక ముఖ్య భక్తుడిగా స్వామివారి సేవ చేస్తున్నారు. సో చెప్పారు కదా ఈసారి సప్తముఖ గణపతి అన్నమాట. ఇది స్పెషల్ ఎవ్రీ ఇయర్ పంచముఖ గణపతి అండ్ 70 years కంప్లీట్ అయిన సందర్భంగా మనకి 70 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపతితో పాటు సప్తముఖ గణపతిని అయితే మనకు హైదరాబాద్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి నిర్ణయం తీసుకొని సప్తముఖ గణపతిని అయితే మనందరికీ చూపించడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు. కాకపోతే డిజైన్ ఇంకా కంప్లీట్ గా పూర్తి కాకపోవడం వల్ల మనకి పోస్టర్ లాంచ్ అనేది కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఈ పోస్టర్ లాంచ్ కూడా ఇంకొక 2-3 days లో మనకి వచ్చేస్తుంది. అండ్ ఆయన చెప్పిన ప్రకారం మనకి ఇంకా వెల్డింగ్ వర్క్ అనేది 1 week లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీరు చూస్తున్నట్లయితే వెల్డింగ్ వర్క్ కూడా వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడి చాలా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసారు. అండ్ ఈ వర్క్ చేయడం కూడా చాలా కష్టం అండి, ఎందుకంటే వెల్డింగ్ వర్క్ తో కూడుకున్న పని కాబట్టి. అండ్ మీరు పైన చూస్తున్నట్లయితే అక్కడ కూడా ఇంకా వర్క్స్ చేస్తూనే ఉన్నారు. వెల్డింగ్ వర్క్ అనేది చాలా కష్టమైన పని అయినా కూడా ఎంతో ఇష్టంగా సులభంగా ఈజీగా ఫాస్ట్ గా చేసేస్తున్నారు మన వాళ్ళంతా. సో చూసాం కదా లాస్ట్ టైం మనకి కర్రల వర్క్. సో ఈ కర్రలన్నీ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు మన ఆదిలాబాద్ నుంచి వచ్చారు అండ్ వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు విజయవాడ నుంచి అన్నమాట. అండ్ ఇంకొక 1 week లో ఈ వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయ్యి మనకి ఇంకొక 1 week తర్వాత ఆర్టిస్టులు అయితే దిగిపోతున్నారు అన్నమాట, కలరింగ్ చేసే వాళ్ళు గణపతిని. శిల్పి గారు ఆయన దగ్గరుండి ఆయన పనులన్నీ చేపిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నిన్నటి వరకు లెగ్స్ అండ్ బొజ్జ ఆయన షోల్డర్ భాగం అంతా తయారు చేయడం చూసాం కదా. అండ్ ఈ రోజు మన రాజేందర్ గారు దగ్గరుండి తొండం డిజైన్ ఎలా రావాలి ఏంటి అనేది చూస్తున్నాం. అండ్ మనం దూరం నుంచి చూసినట్లయితే ఇప్పుడు వాళ్ళు తయారు చేసేది ఏంటి అంటే తొండం అన్నమాట. సో తొండం పార్ట్, హెడ్, సో ఇక్కడ మనం పైన చూసినట్లయితే కిరీటం, ఇవన్నీ డిజైన్ మనకి అర్థమైపోతుంది కదండి. ఇదంతానేమో హెడ్ పార్ట్, ఇక్కడ నుంచి మనం చూస్తున్నదంతా హెడ్ పార్ట్. అండ్ ఈ హెడ్ పైన మనం ఇది చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి స్వామివారి కిరీటం అన్నమాట. కిరీటం కూడా డిఫరెంట్ అంటే కొబ్బరికాయ స్టైల్లో డిఫరెంట్ మోడల్ వచ్చింది. అండ్ మనం చూస్తాం కదా చాలా వరకు స్వామివారికి ఒక కలశంలో కొబ్బరికాయ పెడతాం కదా, అదే షేప్ లో వచ్చింది అన్నమాట కలశంలో కొబ్బరికాయ. అండ్ ఇది కిరీటం, ఈ పార్ట్ వచ్చేసి హెడ్ అన్నమాట. అండ్ మనం ముందు చూస్తున్నట్లయితే మౌత్ పార్ట్ అండ్ తొండం. సో ఈ విధంగా మనకి గణపయ్యకి ఆల్మోస్ట్ లెగ్స్ రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం బొజ్జ అలాగే హెడ్ షోల్డర్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ప్రెసెంట్ మనం చూస్తున్నది తల పార్ట్, తొండం, కిరీటం. సో ఇక్కడ చూస్తున్నాం కదండి, మనం చెప్పాం కదా ఏదైనా వర్క్ వాళ్ళకి మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ రావాలి అంటే ముందే వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇవన్నీ అమ్మవారి కోసం అన్నమాట. మనం ఎప్పుడు కూడా మన ఖైరతాబాద్ మహాగణపతి యొక్క సైడ్ కి వచ్చే అమ్మవార్లు కదా, వాళ్ళ కోసం ముందే తయారు చేసి పెట్టింది అన్నమాట. అండ్ ఈ పైన చూస్తున్నట్లయితే సేమ్ కిరీటం లాగా మనకి దూరం నుంచి చూస్తుంటే ఆ అమ్మవారి ఫేస్ అన్నట్టుగానే ఉంది, అది మనకి ఎగ్జాక్ట్ గా తెలీదు, రేపైతే మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా వాళ్ళు చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ తయారు చేసుకొని ఆ తర్వాత ఒకేసారి వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తారన్నమాట. సో అండి మనం ఈ రోజు చూస్తున్నాం కదా
ఈ రోజుకైతే అప్డేట్స్ ఇవే అన్నమాట. అండ్ ఒక లెగ్ అయితే ఫిక్స్ చేశారు. నాకు తెలిసి వీళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు వెల్డింగ్ వర్క్ ఫాస్ట్ గా అయిపోవడానికి. సో మార్నింగ్ టీమ్ నైట్ టీమ్ ఉన్నారన్నమాట. నాకు తెలిసినంత వరకు అయితే ఆల్రెడీ లెగ్ ని పై వరకు తెచ్చేసారు. అండ్ ఓవరాల్ గా మనకి 90% అయిపోయింది. ఇంకా 10% వాళ్ళు నైట్ లెగ్ ని అయితే ఫిక్స్ చేసేస్తారన్నమాట. సో ఈ విధంగా నైట్ కి ఇంకొక లెగ్ కూడా ఫిక్స్ చేసేస్తారు. ఈ రోజు అప్డేట్స్ అయితే ఇవే అన్నమాట. మాక్సిమం మనకి స్టేజెస్, స్వామివారి 2 కాళ్ళు, అలాగే అక్కడ చూసినట్లయితే బొజ్జ, అలాగే షోల్డర్ పార్ట్, ఇప్పుడు తొండం, ఈ విధంగా మొహం అన్ని కూడా రెడీ అయిపోయాయి. రేపటికి మాక్సిమం అన్ని ఫిక్స్ చేసేస్తారన్నమాట. సో చూసారు కదండి ఖైరతాబాద్ మహాగణపతి యొక్క అప్డేట్స్ ఈ రోజు ఎక్కడి వరకు అయినాయి ఏంటి అనేది. సో వర్కర్స్ అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి చాలా వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ మాక్సిమం ఈ రోజు నైట్ కంతా ఇంకొక లెగ్ ఫిక్స్ చేస్తారు. అండ్ ఇటువైపు చూస్తున్నట్లయితే ఆల్రెడీ మన గణపతి యొక్క బొజ్జ అండ్ షోల్డర్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన ఫేస్ పార్ట్, కిరీటం అండ్ తొండం కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఓవరాల్ గా తొండంతో పాటు అన్ని రెడీ అయిపోయి రేపటికంతా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోతుందని అనుకుంటాం. అండ్ రేపటి అప్డేట్స్ కోసం నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో కనిపిస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కోనంగి ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.